ఇలాంటి దుర్భరమైనటువంటి స్థితిలోకి మన వర్గాలను నెట్టినటువంటి ఈ అగ్రవర్ణ పాలకులని మరి వాళ్ళ ఒక మొనగాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకుల గుండెల్లో దడ పుట్టిస్తూ మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలైనటువంటి 80% పైనటువంటి మనందరి పక్షాన ఇవాళ మన పక్షాన గొంతుగా మరి యొక్క ప్రభుత్వాలను నిలదీస్తూ మరి వారి వర్గాల కోసం ఆమరణ నిరాహార దీక్షకు కోరుకున్నటువంటి అన్న కోడెల రామచంద్ర యాదవ్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజ్యాధికార పార్టీ కార్యదర్శిగా మా యొక్క పార్టీ పక్షాన పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ మరి మున్ముందు ఈ రాష్ట్రంలో మరి 44% రిజర్వేషన్లు కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలను 44% రిజర్వేషన్ కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లకు నిధులు కావచ్చు, బీసీలకు మన యొక్క రక్షణ చట్టం కావచ్చు, వాటిని సాధించడం కోసం ఈ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్న తీసుకున్న ప్రతి కార్యక్రమంలో మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు చేసేటటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యమై మరి అన్నకు మద్దతుగా ఉంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన తెలియజేస్తూ మరి ఇప్పటికైనా సోదరులారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 70-80% మనం ఇవాళ ఒక్క కూత పెడితే ఈ రెడ్డి ఎలమకమ్మ పార్టీలు పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో కొట్టుకుపోవడం మన పెద్ద కష్టం అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు అందరూ ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా మన వర్గాల మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా మన కోసం ఇవాళ దీక్ష చేస్తున్నటువంటి నాయకుని ఆరోగ్యం క్షీణించిపోతా ఉంటే మరి ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తున్నట్టుగా చూస్తా ఉన్నాయి. ఇంకా కూడా మనం మన నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఈ పాలకులు పాలించిన సందర్భంలో మరొక కోడెల రామచంద్ర యాదవ్ మాదిరిగా అనేక మంది ఈ ప్రభుత్వాల మీద మరి పోరాటం మొదలు పెట్టేటువంటి వాళ్ళని నక్సలైట్ల పేర్లతోని టెర్రరిస్టుల పేర్లతోని పొందబెట్టినటువంటి దుర్మార్గులు మరి పాలకులు అనేటటువంటి వాస్తవాన్ని కూడా మనం అందరం కూడా గమనించాల్సినటువంటి సందర్భం మిత్రులారా. అందుకనే రామచంద్రన్న గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 70-80% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు అనేటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తూ మరి మనం అందరం కూడా మరి పీల్చి రామచంద్రన్న నాయకత్వంలో బయటకు వస్తే ఈ పార్టీలని మరి అధికారం నుండి దూరం చేసి ఏదైతే డిమాండ్లని ఇవాళ వాళ్ళతో అడుకోవడం కోసం మనం ఎలా దీక్షలు చేస్తా ఉన్నామో మన ఓటు మనం వేసుకుంటే మరి మన ఓటు కనుక తీసుకొచ్చుకుంటే అధికారం మన చేతులకు వచ్చిన తర్వాత మన వర్గాలకు పంచుకున్నాక కదా మనం వాళ్ళకి చేయాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇవాళ బీసీలందరూ కూడా ఐక్యమై ఏ ఎన్నికలు వచ్చినా రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గులకు ఈ 3-4% లేనటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలని పొందబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం అందరం అన్న చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మరి ఆలోచించకుండా మన జాతుల్ని మేల్కొల్చకుండా ఉంటే ఇవాళ ఈ పార్టీలు ఖచ్చితంగా ఏమైపోయినా ఏం లేదు ఇలాంటి నాయకుడు ఒకటి పోతే మళ్ళీ ఈ వర్గాలు ఇలాంటి పోరాటాలకు ఉసిగొల్పోనేటటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రలు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు దిగొచ్చి మరి వాళ్ళ మనం చేస్తున్నటువంటి డిమాండ్ నెరవేర్చకపోతే మరి మనం మీ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యవంతుడు ఒక మోనార్కు ఒక మొండి ఈ రాష్ట్రంలో మరి అతను చేసిన పరిపాలనకు ఇక్కడ ఉన్నటువంటి వర్గాలందరూ కూడా ఐక్యమై మనల్ని అతన్ని పొందబెట్టినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర ప్రజలకు ఉన్నదనేటటువంటి చైతన్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే చైతన్యాన్ని కనబర్చి ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలైనటువంటి మనం మరి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మన ఓటు మన జాతులకు వేసుకొని మనకు కావలసినటువంటి డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ ఆమరణ నిరాదీక్ష చేస్తున్నటువంటి పెద్దలు కోడెల రామచంద్ర యాదవ్ గారికి మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మరి సంఘీభావం తెలియజేస్తూ వారి ఆరోగ్యానికి మరి ఆ భగవంతుడు మంచి ఆయుష్యం ఇవ్వాలని వారు చేస్తున్నటువంటి పోరాటం సఫలీకృతమై ఈ జాతుల కళ్ళలో ఆనందం నింపడం కోసం చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.